చిత్తూరు జిల్లా పుంగనూరులో డిగ్రీ చదువుతున్న శ్రీనివాసులు అదృశ్యమయ్యాడు. దీంతో అతని కోసం కోనేరులో అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నాడని తల్లి మందలించడంతో ఇంటి నుండి శ్రీనివాసులు వెళ్లిపోయాడు. అయితే రాత్రి కోనేరు వద్దే శ్రీనివాసులు ఉన్నట్లు తెలియడంతో అగ్నిమాపక అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో శ్రీనివాసుల కోసం కోనేరులో గాలిస్తున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా పుంగనూరులో డిగ్రీ చదువుతున్న శ్రీనివాసులు అదృశ్యమయ్యాడు. దీంతో అతడి కోసం కోనేరులో అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నాడని తల్లి మందలించడంతో ఇంటి నుండి శ్రీనివాసులు వెళ్లిపోయాడు. అయితే రాత్రి కోనేరు వద్దే శ్రీనివాసులు ఉన్నట్లు తెలియడంతో అగ్నిమాపక అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో శ్రీనివాసుల కోసం కోనేరులో గాలిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ ఫోన్ లో అందిస్తారు. మహేష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మి అయితే డిగ్రీ విద్యార్థిని అదృశ్యం కావడంతో కూడా డిగ్రీ విద్యార్థి తల్లిదండ్రులు మందలించిన ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్న నేపథ్యంలో కూడా తల్లిదండ్రులు మందలించిన నేపథ్యంలో కూడా అతను అలిగి కోనేరులో కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. మరొక ఆన్లైన్ గేమ్స్ ఈ మధ్య తరచూ కూడా పిల్లలకి ఒక ఫ్యాషన్ లాగా మారిపోయడం జరిగింది. అయితే తల్లిదండ్రులు మందలించడంతో పాటు చదువు సరిగ్గా చదవడంతో పాటు కూడా నిన్న రాత్రి వాళ్ళు మందలించడంలో తల్లిదండ్రులుగా మందలించడం నేపథ్యంలో కూడా వాళ్ళు తరచూ అతను ఆన్లైన్ పబ్జీ గేమ్స్ కూడా ఆడుతూ బెట్టింగ్ కూడా పాల్గొన్నట్టు కూడా తల్లిదండ్రులు మందలించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా తను ఎటువంటి కాలేజీ కూడా సరిగ్గా వెళ్లకుండా కూడా ఆగతాయాలతో తిరుగుతూ కూడా టైం పాస్ చేస్తూ కూడా కాలేజీకి కూడా వెళ్లకుండా కూడా మనము శ్రీనివాసులు అనే స్టూడెంట్ కూడా వెళ్ళినట్టు కూడా ప్రిన్సిపాల్స్ ప్లస్ వాళ్ళ కాలేజ్ సిబ్బంది కూడా తల్లిదండ్రులకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో కూడా తరచూ ఇతను ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి కూడా తల్లిదండ్రులు ఆ శ్రీనివాసు కూర్చోబెట్టి కూడా మందలించారు. పలుమార్లు కూడా అతనికి కౌన్సిలింగ్ ఇచ్చిన నేపథ్యంలో కూడా తన బిహేవియర్ ఏమాత్రం మారడంతో పాటు ఎటువంటి కూడా ఫీడ్బ్యాక్ కూడా రావట్లేదు. కాలేజ్ నుంచి కూడా మంచిగా చదువుకొని బాగుపడాలని కూడా ఎన్నోసార్లు కూడా తల్లిదండ్రులు చెప్పారు అని కూడా తెలుస్తోంది. మరోపక్క శ్రీనివాసుకు సంబంధించి కూడా తరచూ పబ్జీ గేమ్స్ ఆడుతూ కూడా ఇతర పిల్లలను కూడా డిస్టర్బ్ చేస్తూ కూడా తనను చేస్తున్నారని కూడా ప్రిన్సిపాల్స్ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా అతను తీవ్రంగా మందలించిన నేపథ్యంలో అతను అలిగి కూడా కోనేరులో కూడా దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. లక్ష్మి. రైట్ మహేష్, థ్యాంక్ యూ. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా పుంగనూరులో డిగ్రీ చదువుతున్న శ్రీనివాసులు అదృశ్యమయ్యాడు. దీంతో అతని కోసం కోనేరులో అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నాడని తల్లి మందలించడంతో ఇంటి నుండి శ్రీనివాసులు వెళ్లిపోయాడు. అయితే రాత్రి కోనేరు వద్దే శ్రీనివాసులు ఉన్నట్లు తెలియడంతో అగ్నిమాపక అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో శ్రీనివాసుల కోసం కోనేరులో గాలిస్తున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో డిగ్రీ చదువుతున్న శ్రీనివాసులు అదృశ్యమయ్యాడు. దీంతో అతని కోసం కోనేరులో అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నాడని తల్లి మందలించడంతో ఇంటి నుండి శ్రీనివాసులు వెళ్లిపోయాడు. అయితే రాత్రి కోనేరు వద్దే శ్రీనివాసులు ఉన్నట్టు తెలియడంతో అగ్నిమాపక అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో శ్రీనివాసుల కోసం కోనేరులో గాలిస్తున్నారు.